సార్ నమస్తే సార్. నాకు లేదు రికం, నేను చెప్తా కప్పు సాముద్రికం. సార్ నేను జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు అంతేగా, కూర్చో. మీకెట్ట తెలుసు సార్? జాతకం చెప్పేవాడి దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి కాకపోతే జంతికలు కొనుక్కోవడానికి వస్తారనయ్య. నా జాతకం ఎలాగుందో చెప్పండి సార్. చెయ్యొద్దు. ఓ, ముఖం చూసి చెప్తారా? అబ్బే ముఖం వద్దు. మరి కాళ్ళు చూసి చెప్తారా? ఏంది? కాదు, కప్పు చూసి చెప్తా. కప్ప? ఎస్. మీకు టీ కాఫీ లాంటి అలవాటు ఉంటే అవి తాగిన కప్పు, మందు తాగే అలవాటు ఉంటే మందు తాగిన గ్లాస్ తీసుకురండి, వాటిని చూసి జాతకం చెప్తాం. ఓ, నాకు తెలియక అడుగుతానా? తాగిన కప్పులు చూసి జాతకం చెప్పడం ఏందయ్యా? మా సాఫ్ట్వేర్ అంతేనయ్యా, తాగిన కప్పులను చూసే జాతకం చెప్తుంది. కప్పు సాముద్రికం మాది. నాకు హస్త సాముద్రికం తెలుసు, ముఖ సాముద్రికం కూడా తెలుసు, ఆఖరికి పాద సాముద్రికం కూడా తెలుసు. అయితే ఈ కప్పు సాముద్రికం ఏందయ్యా? నాకేం అర్థం కావట్లేదా? ఇంటికి ఉంటుంది కప్పు, నీ జాతకం చెప్తుంది నువ్వు తెచ్చిన కప్పు. కాలికి వేసేది చెప్పు, జాతకం చెప్పాలంటే కావాలి కప్పు. రుచికరమైంది ఆవకాయ పప్పు, నువ్వు జాతకం చెప్పాలంటే కావాలి కప్పు. అంతేనా? ఎస్. తెలుగులో ఫైర్ అంటారు నిప్పు. జాతకం సరిగ్గా చెప్పకపోతే వదిలిస్తా నీ తుప్పు. నువ్వు వెళ్ళి నీ కప్పు తీసుకురా, అప్పుడు చూడు. A few hours later. ఇదిగోనయ్యా, నేను కాఫీ తాగిన కప్ప. నోట్లో పెట్టుకోబాకు, దాన్ని కడగలా దాన్ని. తెలుసులే. చూడమ్మా గిలకమ్మా, తిరకాసొచ్చాడమ్మా, కప్పు తెచ్చాడమ్మా, దీన్ని చూసి ఆయన జాతకం ఏంటో చెప్పమ్మా. తిరకాసు, నీ జాతకంలో ఉందయ్యా పెద్ద కొరకాసు. ఏంటయ్యా? నీకు నీకు అప్పుందని చెప్తుందయ్యా ఈ కప్పు. అర్రా, కరెక్టే, అప్పు ఉందయ్యా నాక. చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పిందో? కప్పు సాముద్రికాన్నే తప్పు పట్టావు నువ్వు ఇంతసేపు. పాపం అయ్యా పాపం. అలా అనబాకండి స్వామి, కాఫీ కప్పులు గడిగైనా పాపం మాఫీ చేసుకుంటాను. సర్లే చూడ నువ్వు. తిరగాసు, కంగ్రాచులేషన్స్ అయ్యా. ఎందుకయ్యా? నీకు తొందరలో పెళ్లి కాబోతుందని చెప్తుంది కప్పు. తొందరలో పెళ్లి కాబోతుంది. ఏం మాట్లాడుతున్నావా నువ్వా? ఈ ఏజ్ లో ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? మా ఆవిడికి కానీ ఈ విషయం తెలిస్తే ఇన్ని రోజులు బట్టలు ఉతికింది, ఇప్పుడు నన్ను ఉతకద్ది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా ఈ కప్పులాగే కానే అక్షరంతో స్టార్ట్ అవుతుందట. ఎవడవా నువ్వా? చక్కటి సంసారంలో నిప్పులు పోసేలాగుండవా? అసలు నువ్వు యాడ్ చూసి చెప్తున్నావు జాతకం? చూపించు ఒకసారి. ఓడి అమ్మ బడవ, ఇదేందయ్యా? ఇదా? ఇది నేను ఎప్పుడూ చూడలా. చాట్ జీపీటీలో చూసి జాతకం చెప్తుండవా? చాట్ జీపీటీలో జాతకం ఏందయ్యా? చాట్ జీపీటీలో తాగిన కప్పులు పెట్టి జాతకం చెప్పమంటే చెప్తుందని తెలిసి ట్రై చేశా. ఆల్రెడీ ఒకరు తెలుసుకున్నారు ఇలాగే, తెలుసా? ఏంది? నిజమా? అవును. గ్రీస్లో ఉండే ఒక లేడీ వాళ్ళ ఆయనతో కలిసి తాగిన కాఫీ కప్పుల ఫోటో పెట్టి జాతకం చెప్పు అంటే చాట్ జీపీటీ చెప్పిన జాతకానికి ఆమె ఏకంగా విడాకులే తీసుకుంది ఆయనతో. ఏందయ్యా నువ్వు అనేదా? కాఫీ కప్పుల ఆధారంగా మీ ఆయనకు వేరే ఆవిడతో సంబంధం ఉంది, తన పేరు ఈ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పిందట చాట్ జీపీటీ. కథం, ఆ జాతకం చూసి కోపంతో కట్టుకున్నామే విడాకులు ఇచ్చింది ఇంటి ఆయనకు. ఏందా? మనిషి తయారు చేసిన సాఫ్ట్వేర్ని నమ్మి కట్టుకున్నోని నమ్మకుండా వదిలేసిందా? చాట్ జీపీటీ అయ్యా ఇక్కడ. ఇప్పుడు ప్రపంచం అంతా దీన్నే నమ్ముతుంది, ఆమె నమ్మదా? అందుకని నన్ను కూడా నమ్మించి మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏంది నువ్వా? మోసం ఏముందండి, మోసం. జాతకం చెప్పా అంతే కదా. ఇంతకీ మీకు కాబోయే ఆవిడ పేరు ఏమై ఉంటుందో చాట్ జీపీటీని అడగమంటావా? ఆవిడ పేరు కాదు కానీ నేను ఇప్పుడు నిన్ను కొట్టెళ్తానా లేకపోతే తిట్టెళ్తానా? అడుగు నీ జీపీటీని. నా జీపీటీ కాదు ఇది, చాట్ జీపీటీ. నేనేదో జాతకం తెలుసుకుందామని వస్తే ఏందేందో చెప్తాడు. ఎలా అలవా? అయ్యో అది కాదు తిరకాసు, ఆగు ఆగు.